మక్కా జయించిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సఫా యొక్క కొండ ఎక్కారు. రెండు చేతులు పైకెత్తి అల్లాహ్తో కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆ ఆనందంలో కళ్ళ నుంచి నీళ్లు ధారాళంగా రాలుతున్నాయి. ఆ సన్నివేశాన్ని అన్సార్ యొక్క సహాబాలు చూసి మదీనా వాసులు ఒకళ్ళు ఇలా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మక్కా యొక్క ప్రేమ పట్టుకుంది, ఇక మదీనా తిరిగి రాదేమో అన్న అనుమానం కలిగింది. మరి జిబ్రైల్ అలైహిస్సలాతు వస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చారు. యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ అన్సార్ సహాబాలకి అనుమానం పట్టుకుంది, మీరు మక్కాలో ఉండిపోతారేమో, మదీనా తిరిగి రారేమో అనుకుంటున్నారు. ఆ మాట విన్న వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎత్తిన చేతులు వెంటనే కిందకి దించేశారు. సహాబాల వైపు తన యొక్క ముఖాన్ని తిప్పి, ఓ అన్సార్ సమూహం, నేనెవరో తెలుసా? నేను అల్లాహ్ యొక్క ప్రవక్తని, ముహమ్మదు రసూలుల్లాహ్ అని నేను ఎప్పుడో చెప్పాను మీకు. నా జీవితం కూడా మీతోనే, నా మరణం కూడా మీతోనే అని.